రీసెంట్గా జరిగిన పహల్గామ్ అటాక్ 26 మంది మేల్ని టార్గెట్ చేసి చంపడం, అది వాళ్ళ పిల్లల ముందు, వాళ్ళ భార్య ముందు, సో దట్ ఆ భార్య ఆ కొడుకు జీవితాంతం ఆ ట్రామాతో బతకాలి అనే ఒక అజెండా. అండ్ అక్కడ జరిగిన ఇన్సిడెంట్ వాళ్ళు బయట చెప్పే ప్రాసెస్లో ఎంటైర్ కంట్రీ ఒక టెర్రర్లో బతకాలి. సో ఇంత క్రూయల్గా, ఇంత క్రూరంగా ఈ టెర్రరిస్టులు, ఈ చెత్తనా గొడుగులు ఎందుకు ఇలా తయారవుతారు? ఎప్పుడైతే ఒక రిజిడ్ బిలీఫ్ సిస్టంలో పుట్టి ఒక ఫేక్ ప్రోపగాండాలో పెరిగి ఈ రెండిటికి తోడు ఒక ల్యాక్ ఆఫ్ ఎంపతి, ల్యాక్ ఆఫ్ అండర్స్టాండింగ్ టువర్డ్స్ ది డిఫరెన్సెస్, నువ్వు వేరు నేను వేరు, నీ మతం వేరు నా మతం వేరు, బట్ ఐ అండర్స్టాండ్ ద డిఫరెన్స్, ఈ ల్యాక్ ఆఫ్ ఎంపతి ఉండదో, దట్ ఈస్ వెన్ ఇలాంటి ఒక మృగాలు మన సొసైటీలో తయారయ్యే అవకాశాలు ఉంటాయి. అండ్ హ్యాబిట్ 5 ఫ్రమ్ దిస్ బుక్, సీక్ టు అండర్స్టాండ్ దాన్ టు బి అండర్స్టూడ్. నేనేంటి అందరికి అర్థం అవ్వాలని చెప్పే ముందు అవతల వ్యక్తిలో ఉన్న డిఫరెన్స్ని ఒక ఎంపతితో మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించామంటే ఇలాంటి ఒక ఎక్స్ట్రీమ్ మైండ్ సెట్ నుంచి వెనక్కి రావచ్చు.